ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. యెషయా గ్రంథము 1 నుంచి 39 వచనముల వరకు దేవుడు ఎన్నో రకాల వార్నింగ్స్ వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. అదేవిధంగా వారు అష్షూరీయుల చేతిలోనూ బబులోను చేతిలోనూ ఏ విధంగా వారు శిక్షించబడతారు, అనగదొరకబడతారు, ఇవన్నీ కూడా చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి దేవుడు వాళ్ళను కంఫర్ట్ చేస్తున్నాడు, వాళ్ళను ఓదారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిని దేవుడు ఎల్లకాలము ఎవరిని కూడా శిక్షించాడు. మనము మన ఇంట్లోనే మనము చూస్తూ ఉన్నాము. మన సొంత పిల్లల్ని మనము శిక్షించడం అంటే కేవలం 1 గంట 2 గంటలు, అంతకంటే మించి వారికి మనము అంత సమయం ఇవ్వము. శిక్ష అనేది అంత ఎక్కువ కాలం ఉండదు. కానీ ఇది వేరే విషయం. అంటే ఇది ఇక్కడ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తానెంతో ప్రేమించిన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకువచ్చి అరణ్యం గుండా నడిపించి వారిని ఒక మంచి దేశంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారు ఏం చేశారంటే, దేవునికి అవిధేయత చూపిస్తూ అనేక రకాల విగ్రహాలను పూజ చేస్తూ దేవునికి విరోధంగా నడుచుకున్నారు. కాబట్టి దేవుడు వారికి గుణపాఠం నేర్పించాలని అనుకున్నాడు. కాబట్టి ఆయన ఇతర అన్య రాజులకు వారిని అప్పగించడం జరిగింది. అయితే ఆయన ఎల్లకాలము అలా ఉంచడు. వారిని ఖచ్చితంగా మంచి ప్రదేశానికి తిరిగి తీసుకురావాలి. ఆ ఇజ్రాయెల్ దేశానికి తిరిగి తీసుకురావాలి. అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా తన ముందు అంటే భవిష్యత్తులో వాళ్ళను విడుదల చేయాలని, వాళ్ళను పునరుద్ధరించాలని కోరుకుంటూ ఉన్నాడు. అదే 40 నుంచి 66, 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు 41వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడు తాను ఏ విధంగా ఇశ్రాయేలీయులను ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా వాళ్ళ పట్ల తన యొక్క శ్రద్ధను చూపిస్తాడో, ఏ విధంగా వాళ్ళను కాపాడుతాడో, ఏ విధంగా వారి మధ్య అద్భుతాలను చేస్తాడో అది ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఇశ్రాయేలీలతో ఒక చక్కటి నిబంధన ఉన్నది, ఒక మంచి రిలేషన్షిప్ వాళ్ళతో ఉన్నది. కాబట్టి ఆయన వారు ఎంత తప్పులు చేసినా, ఎంత పాపములు చేసినా క్షమించే దేవుడు అంటున్నాడు. తన నిబంధనను తను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదుకు చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో తాను ఎవరినైతే ప్రేమించి వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధనను ఆయన ఎప్పుడు కూడా మరవలేదు. అందుకే ఆయన వాళ్లకు నిశ్చయత ఇస్తున్నాడు. ఎట్లా అంటే వాళ్ళు కంప్లీట్గా పూర్తిగా సమృద్ధి జీవంతో నిండి ఉంటారని, సమృద్ధిగా వారికి సమస్తం కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రజలు ఏ విధంగా కూడా ఊహించలేనంత గొప్పగా దేవుడు వాళ్ళ పట్ల అద్భుతం చేస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్త ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను అని ఎంతో చక్కగా దేవుడు వారికి నిశ్చయితనిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఆత్మీయంగా దాహం కొని ఉన్నారు. వారి యొక్క దాహము దొరకడం లేదు. వారికి దాహానికి నీళ్లు దొరకడం లేదు. వాళ్ళ నాలుక దప్పిచేత ఎండిపోవచ్చు ఉన్నది. కాబట్టి ఆయన ఆ హస్తము గొప్ప కార్యం చేసింది. ఆయన హస్తము గొప్ప కార్యం చేసింది అని ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసినని అందరూ కూడా గ్రహించాలి.
స్పష్టంగా గ్రహించాలి అనే విధంగా ఆయన ఏం చేస్తాడంట, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. అంటే అసలు ఏమాత్రం చెట్లు లేవు. మనం వర్షం కురవాలంటే చెట్లు ఎంతో అవసరం. మేఘాలనవి ఆపుతాయి, ఆ విధంగా అక్కడ వర్షం కురుస్తుంది. కానీ ప్రభువు చెప్పే మాట ఏంటంటే, చెట్లు లేని మెట్టల మీద అలాంటి చోట్ల ఆయన నదులను పారజేసేదను. అంటే అసలు అంటే కదిలి పారేలాగా గొప్ప జల ప్రవాహాన్ని, అంటే నదులలో మనకు తెలుసు, నదులలో ఎంత ఎక్కువ నీళ్లు ఉంటాయో. కాలువలు కాదు, పిల్ల కాలువలు కాదు, నదులలో ఎక్కువ నీళ్లు ఉంటాయి కదా. ఆ విధమైనటువంటి నీళ్లను ఆయన పారజేస్తాను అని చెప్తున్నాడు. లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను. అంటే లోయలల్లో కూడా ఎలాంటి పరిస్థితి అంటే నీళ్లు లేని ఆ లోయలల్లో ఊటలను, అంటే భూగర్భంలో నుంచి బయటికి వచ్చే నీటి ఊటలను ఆయన సృష్టిస్తాను, ఉబక చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అరణ్యము అంటే అరణ్యంలో ఏమీ ఉండదు. అరణ్యము అంటే ఇశ్రాయేలీల ఆ పరిస్థితి ఏంటంటే ఎడారి. ఆ ఎడారి ప్రాంతంలో ఎట్లా ఉంటుంది, అసలు ఒక్క చోట కూడా నీళ్ళు అనేవి ఉండవు. కానీ ఆ అరణ్యంలో నీటి అరణ్యం అంతటిని కూడా నీటి మడుగుగా చేస్తాను. అంటే ఆ ఎడారి ప్రాంతాన్ని అంతటి కూడా నీటి మడుగుగా చేస్తానని. ఎండిన నేల అంటే ఏదైతే ఉందో, మరి ఎడారి ప్రాంతంలో మనకు తెలుసు భయంకరమైనటువంటి ఎండిన స్థితి ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ నేలలో నీటి మడుగులను తయారు చేస్తాడట ఆయన. నీటి బుగ్గలుగా ఆయన చేస్తాడు. నీటి బుగ్గలు అంటే ఫౌంటైన్స్ అన్నమాట. భూమిలో నుంచి ఉబికి వచ్చే ఫౌంటైన్స్గా చేస్తాను అని ఆయన వారికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము ఏమైనా కష్టంలో ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో, మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండి మనకు అసలు ఏమాత్రం కూడా ఆశ లేదు, నిరాశతో నిండి ఉన్నాము, ఉద్యోగం లేదు, లేకపోతే మనకు అప్పులు అధికంగా ఉన్నాయి, ఆర్థిక స్థితి ఏమీ బాగలేదు, అనారోగ్యం ఉన్నది, భయంకరమైన స్థితి ఉన్నది, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో చాలా బాధలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఆయన, పునరుద్ధరింపజేసే దేవుడు ఆయన. అప్పటి వరకు లేని ఆప్యాయతలు కుటుంబంలో పుట్టించే దేవుడు. అంతేకాదు ఉద్యోగాలు చూపించే దేవుడు, ఒక మార్గము చూపించే దేవుడు, అప్పులు ఆర్థిక పరిస్థితులన్నీ సరిచేసే దేవుడు, మరి ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలను తీసివేసే దేవుడు. ఏవి కూడా ఎక్కువ కాలం ఉండవు. ప్రతి సమస్య, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఉండదు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికో, లేకపోతే మన పరిస్థితులను సరిచేయడానికో, మనల్ని బాగు చేయడానికో, మనకు ఒక పాఠం నేర్పించడానికో ఇలాంటివి అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఆయన ఎల్లకాలము మనల్ని అలాగా ఉంచడు. మనకు తప్పకుండా ఆయన ఒక మంచి స్థితిని తీసుకువస్తాడు. అది ఆయన గొప్పతనం, ఆయన మనల్ని ప్రేమించే విధానం. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి తన పిల్లలను ఏ విధంగా ప్రేమిస్తాడో అదే విధంగా ఆయన ప్రేమిస్తాడు. ఒకవేళ ఏదైనా మనం అడిగినప్పుడు ఇది ఇప్పుడు ఇవ్వవలసింది కాదు అన్నప్పుడు మనం చిన్నపిల్లలకు ఇవ్వము. ఒక చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు నాకు సైకిల్ కావాలని అడిగితే వాళ్ళకు కొనివ్వము. వాళ్ళకు 10 ఏళ్ళు వచ్చే వరకు, లేకపోతే కనీసం 8 ఏళ్ళు వచ్చే వరకు కూడా సైకిల్ కొనివ్వము. అలాగే ఒక 15 ఏళ్ళ పిల్లవాడు స్కూటర్ కొనియమని అడిగినప్పుడు మనము ఇవ్వము. ఎందుకంటే వాళ్ళకు ఒక సరైన ఏజ్ రావాలి, ఒక బాధ్యత కలిగినటువంటి మనస్తత్వం వారిలో పెంపొందాలి. అప్పుడే మనం వారికి ఏదైనా కొనిస్తాం. అదేవిధంగా మన జీవితంలో మన ఈలోకపు తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో అదేవిధంగా తండ్రి అయిన దేవుడు తన పిల్లలను ఈ లోకంలో ఉంచినప్పుడు వారికి ఏమి ఎప్పుడు కావాలనో అది వారికి అవసరమైన రీతిలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ప్రజలు తాము దుఃఖపడుతూ ఉన్నారు, తాముకు దిక్కు తెలియని పరిస్థితులలో ఉన్నారు, దప్పికొంటూ ఉన్నారు, చాలా దప్పిక, వారికి అసలు నీళ్లు లేవు. అయితే మనము దేవుడు వారికి నీళ్ళు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఎంత అంటే ధారాళంగా సమృద్ధిగా ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మన పరిస్థితిలో మనం కూడా పాపపు జీవితంలో ఉన్నాము, కానీ మనము మామూలుగా దేవుని యొక్క కృపను
ఊహించలేము. అంటే మన దేవుడు అంటే నేను ఇంత పాపిని కదా, నాకు చేస్తాడా అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అలాగా ఉంచడు. మనల్ని బీడు వారిన స్థితిలో ఉంచడు. మనం అసలు ఏమీ కాదు, మనకు అసలు ఏమీ లేదు. కానీ దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచుతానని చెప్తూ ఉన్నాడు. మనకు మంచి ధారాళమైనటువంటి నీటిని, సమృద్ధి అయినటువంటి జీవంను ఇస్తానని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి మనము ఒకవేళ దుఃఖంలో ఉండి, కష్టంలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, బాధల్లో ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, అరణ్యంలో దేవదారు వృక్షంను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షంను నాటించి ఆ విధంగా మరి ప్రతిదీ కూడా ఫలభరితంగా చేస్తాను, నీ జీవితాన్ని ఫలభరితం చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. జరగబో వాటిని విశదపరిచి మనకు తెలియజెప్పాలని ప్రవక్త ద్వారా ఆయన సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించాలి. పూర్వము మన జీవితంలో ఆయన మనకు ఎలాంటి మేళ్ళు చేశాడు, ఆ మేళ్ళ లాగా దేవుడు మళ్ళీ కూడా మేళ్ళు చేస్తాడు. మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళదాం. ఎందుకంటే మన భవిష్యత్తులో మనకు తప్పకుండా మంచి జరుగుతుంది అనే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. దేవుడు ఆ నిరీక్షణను మనకిస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగుదాం. దేవుని సన్నిధిలో మనం గడపడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవునితో సమయము వెచ్చించడానికి మనము ఇష్టపడితే దేవుడు మనకు ఎంతో చేయాలని అని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. అద్వితీయుడమైన దేవ, ఆశ్చర్యకరుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా తండ్రి, నీవు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించే దేవుడివై ఉంటున్నావు తండ్రి. ఈ లోకంలో మరి మా పరిస్థితులలో ఈ నూతన నిబంధన సమయంలో తండ్రి, మేము ఎవరెవరైతే తండ్రి నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నారో, నీ కుమారుణ్ణి అంగీకరించి ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా నీ బిడ్డలుగా స్వీకరించిన దేవుడవు. మేము ఒకవేళ తప్పులు చేసి, పాపములు చేసి నీకు విరోధంగా నడుచుకొని ఉంటే మమ్మల్ని క్షమించే దేవుడవై ఉంటున్నావు ప్రభా. మా పరిస్థితులలో ఒకవేళ ఆ సమయానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ మేము భరించవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా నీవు మా జీవితాలను పునరుద్ధరింపజేసే దేవుడవై ఉంటున్నావు. మా జీవితాలలో ధారాళంగా, సమృద్ధిగా సమస్తమును అనుగ్రహించే దేవుడవై ఉంటున్నావు తండ్రి ప్రభా. మరి ఆ పరిస్థితులు, ఎండిన స్థితిలో ఉన్నటువంటి మా పరిస్థితిని పచ్చగా చేసే దేవుడవు నైనా, మరి ఆకుపచ్చగా నైనా ఫలభరితంగా చేసే దేవుడవై ఉంటున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి ప్రభా. మాకున్నటువంటి ఆకలిని, దాహాన్ని సమస్తమును తీర్చే దేవుడవు తండ్రి ప్రభా. నైనా సమృద్ధిగా మాకు సమస్తం అనుగ్రహించే దేవుడవు ప్రభా. నీ యొక్క హస్తము ఇది చేసింది అని మేము గ్రహించి మేము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎప్పటికీ కూడా తండ్రి నీవు మా జీవితంలో పునరుద్ధరించే దేవుడవై ఉన్నావు మా తండ్రి. ఎప్పటికీ కూడా మేము ఆ విషయం జ్ఞాపకం చేసుకొని, మేము ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము నీ పైన ఆధారపడి నిన్ను నమ్మి విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ క్రియేషన్ అంతటిని కూడా, ఈ సృష్టిని అంతటిని కూడా ప్రతి బంధకం నుంచి విడుదల చేయగలిగిన శక్తి గలవాడు. మమ్ములను కూడా అదేవిధంగా విడుదల చేయగల శక్తి గలవాడు. మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా తొలగించి మమ్ములను క్షమించి మమ్మలను అంగీకరించే దేవుడు వింటున్నావు తండ్రి ప్రభా. మేము తండ్రి నీ సన్నిధిని, నీ మంచితనాన్ని ప్రభా, నీ యొక్క అద్భుతమైన ప్రేమను గ్రహించి, గమనించి దానిని మరి మేము అనుభవపూర్వకంగా తెలుసుకొని తండ్రి, మా భవిష్యత్తు బాగుంది, మా భవిష్యత్తులో మాకు తప్పకుండా సమస్తం చక్కగా జరుగుతుందని విశ్వాసంతో నీవిచ్చిన ఆ నిరీక్షణను పట్టుకొని మేము విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఉద్యోగ జీవితాలలో ఎవరెవరైతే సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ మీరు తొలగిస్తున్నందుకు ప్రభా, ఆ ఉద్యోగ జీవితంలో ఆ పరిస్థితిని అంతటిని తీసివేసి తండ్రి వాళ్ళను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతున్నందుకు ప్రభా,
ఎక్కడైతే పడిపోయారో అక్కడే నిలబెట్టే విధంగా వారిని చేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎక్కడైతే అవమానానికి గురయ్యారో అక్కడే వారు ఘనత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నువ్వు చేస్తావు, భవిష్యత్తులో నువ్వు తప్పకుండా చేస్తావనే నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితిలో ఉన్న వారందరూ నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విద్యార్థులను దీవించండి, వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఉన్నత స్థితికి వారిని తీసుకురండి. మా తండ్రి, నిరుద్యోగంతో బాధపడుతూ ప్రభా భయంకరమైన అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి ఎదుట మంచి అవకాశాలు ఉన్నాయని వారు గ్రహించి మరి నిరీక్షణతో ముందుకు పోవడానికి సహాయం చేయండి తండ్రి. వారిలో ఉన్నటువంటి ఆ నిరాశను, కృంగుదలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి వారి పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేయగలిగిన శక్తివంతుడు మీరు. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి విడుదల తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా. మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీరు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు ప్రభా. తండ్రి, మూసిన గర్భమును తెరిచి వారిని ఫలభరితంగా చేయగలిగిన దేవుడు, నిపుణుడు, తన శక్తిని వారిలో ప్రవేశపెట్టి తండ్రి ప్రభా వారికి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబంలోనైనా ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయిందని నమ్ముతున్నాం ప్రభా. ఉన్నటువంటి ప్రతి భేదభావం తొలగిపోయిందని నమ్ముతున్నాను ప్రభా. ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధ తొలగిపోయిందని నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు ఆ ఇంట్లో ఉండినైనా క్రీస్తు అనే పునాది మీద వారి జీవితాన్ని కట్టుకోవడానికి, వారి వైవాహిక జీవితం సఫలీకృతమవునట్లుగా సహాయం చేయమని చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి, మీ ఇంటర్ఫియరెన్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యెరూషలేమును దీవించండి. యెరూషలేములో తండ్రి మరి వారి నగరంలో క్షేమంలో, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, భయంకరమైన వేదనాభరితమైనటువంటి వ్యాధులతో ప్రభానైనా మరి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతోనూ, కిడ్నీ వ్యాధులతోనూ బాధపడుతున్నారు. అలాంటి వారిని దయచేసి ప్రభా స్వస్థపరచండి ప్రభా. లేవనెత్తండి, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి నాయన, నీవు తోడున్నావు, నీవు ఆదరిస్తావని వారు ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి సంతోషంగా నేను వారి ఇళ్ళకు చేరుట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మా దేశం దీవించండి, మా దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ సరిచేయండి. మీరు ఇన్వాల్వ్ కాండి ప్రభా. మీ హస్తము నాయన మా దేశంలో ఉండినట్లుగా ప్రభా నాయన ప్రతి పరిస్థితిని మీరు సరిచేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. భయంకరమైన పరిస్థితులు క్రైస్తవులకి రాబోతున్నాయి తండ్రి. వాటిని మేము భరించగలిగే శక్తిని మాకు దయచేయమని, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.